హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు నేను మీకోసం ఒక అద్భుతమైన సినిమా తీసుకొచ్చాను. కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, మీకు కూడా కొత్త ఎక్స్పీరియన్స్ లా ఉంటుంది అనమాట. ఈ సినిమా కథ విషయానికి వస్తే మన కథలో హీరో పెద్ద సోంబేరి, ఎటువంటి పని చేయడు. అంతేకాకుండా హీరోకు తమ్ముడు ఉంటాడు. అతనికి కళ్ళు కనిపించవనే కానీ ప్రతి ఒక్క పని చేస్తూ ఉంటాడు. రన్నింగ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తాడు, అందులో ఫస్ట్ వస్తాడు. అంతేకాకుండా చాలా పనులు చేస్తూనే ఉంటాడు, ఎందుకంటే ఉన్నది ఒక్కటే జీవితం అని చెప్పేసి. ఇదిలా ఉంటే ఇక్కడే కథలో ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, మన కథలో హీరో, ఆ తర్వాత హీరో వాళ్ళ తమ్ముడు ఇద్దరు కలిసి ఒకే అమ్మాయిని ప్రేమిస్తారు. ఆ అమ్మాయి మన కథలో హీరోయిన్. ఆ తర్వాత ఏమైంది అనేది సినిమా కథ. సినిమా చాలా ఫన్నీగా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది, అసలు మిస్ అవ్వకండి. ఇంతకీ సినిమా పేరు ఏంటంటారా? మై బ్లైండ్ బ్రదర్ సినిమా పేరు. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే, ఈ సినిమా ఓపెనింగే మన కథలో హీరోని, అంతేకాకుండా హీరో వాళ్ళ తమ్ముడిని చూపిస్తారు. వాళ్ళిద్దరు ఏంటంటే పరిగెడుతూ ఉంటారు అనమాట. ఒక ముక్కలో చెప్పాలంటే హీరో ఏమో బాగా లావుగాను పరిగెత్తలేకుండా ఉంటూ ఉంటాడు. అంతేకాకుండా హీరో వాళ్ళ తమ్ముడేమో వాళ్ళ అన్న చేతికి తాడు కట్టి ఆ తాడు పట్టుకుని అలా ముందుకు పరిగెడుతూ ఉంటాడు. బేసికల్ గా హీరో ఏంటంటే బాగా బద్ధకం అనమాట. హీరోకి ఏంటంటే ఎటువంటి పని చేయడం ఇష్టం ఉండదు. కాకపోతే హీరో వాళ్ళ తమ్ముడికి కళ్ళు కనిపించు. అంతేకాకుండా తానేంటంటే ఒక రన్నింగ్ కాంపిటీషన్ లో పాల్గొని పరిగెడుతూ ఉన్నాడు. కాకపోతే హీరో వాళ్ళ తమ్ముడు చాలా ఫాస్ట్ గా పరిగెడతాం వల్ల తాను ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంటాడు, అంటే ఆ ప్లేస్ కి రీచ్ అయిపోతాడు. కాకపోతే హీరో పక్కన పడి మొక్కుతూ ఉంటాడు. ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటంటే స్పీచ్ ఇస్తారనమాట. హీరో వాళ్ళ తమ్ముడు మామూలు కాదని చెప్పేసి తనని అందరూ పొగుడుతూ ఉంటారు, తనకి ప్రైజ్ కూడా ఇస్తారు. అదే సమయంలో హీరో వాళ్ళ తమ్ముడు ఏం చేస్తాడంటే, మైక్ ముందుకు వచ్చి ముందు మా అమ్మ నాన్నకి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నన్ను ప్రతి విషయంలో ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాడు. ఇంకా ముఖ్యంగా హీరో వాళ్ళ తమ్ముడు ఏమంటాడంటే, నా జీవితంలో ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు, ఆయన లేకపోతే ఈ రోజు నేను లేనని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు హీరో ఊహించుకుంటుంటాడు అనమాట. మొత్తానికి మన తమ్ముడు నా గురించి చెప్పబోతున్నాడు, తన రుణం ఇలా తీర్చుకోబోతున్నాడు అని చెప్పేసి హీరో కలలుగంటూ ఉంటాడు. కానీ హీరో వాళ్ళ తమ్ముడు ఏమంటాడంటే, దేవుడు ఉన్నాడు, ఆ దేవుడికి నేను థ్యాంక్స్ చెప్పాలని చెప్పేసి దేవుడి పేరు చెప్తాడు అనమాట. దాంతో హీరో బాగా డిసప్పాయింట్ అయిపోతాడు. అదే సమయంలో హీరో వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను వస్తాడు. అతను కూడా కళ్ళు కనిపించవు. తానేమంటే రారా దమ్ము కొడదాం అని చెప్పేసి హీరోని పక్కకు తీసుకెళ్లి దమ్ము కొడుతూ ఉంటారు. ఆ తర్వాత ఫంక్షన్ అయిపోయిన తర్వాత అందరూ కలిసి కారులో వెళ్తూ ఉంటారు అనమాట. అలా వెళ్లేటప్పుడు హీరో వాళ్ళ అమ్మ నాన్న ఏంటంటే వాళ్ళ తమ్ముడిని పొగుడుతూ ఉంటారు, కానీ హీరోని అస్సలు పట్టించుకోరు. అదే సమయంలో హీరో వాళ్ళ తమ్ముడు ఏమంటాడంటే, అన్నయ్య ఇంకో కాంపిటీషన్ ఉందని చెప్పడంతో, ఇంకేం కాంపిటీషన్ లో నేరా అని చెప్పేసి అంటాడు. ఏం లేదన్నయ్య, మన ఊర్లో పెద్ద చెరువు ఉంది కదా, అందులో స్విమ్మింగ్ కాంపిటీషన్ పెడుతున్నాను, నువ్వు పార్టిసిపేట్ చేయాలని చెప్పడంతో, నాకు స్విమ్మింగ్ రాదు, నా వల్ల కాదని చెప్పి అంటాడు. కానీ హీరో వాళ్ళ తమ్ముడు ఏమంటాడంటే, నువ్వు స్విమ్మింగ్ చేయాల్సిన అవసరం లేదురా, జస్ట్ పడవలో ఉండి నేను ఎటువైపు స్విమ్మింగ్ చేయాలో నాకు చెప్తే నేను స్విమ్మింగ్ చేస్తూ ఉంటానని చెప్పేసి అంటంతో హీరో కూడా నో చెప్పలేక సరే అంటాడు. ఆ తర్వాత సాయంత్రం అందరూ ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేస్తున్నప్పుడు హీరోకి మాత్రం కొంచెం బాధ అనిపిస్తుంది అనమాట. ఏంటో అని చెప్పేసి సర్లే బార్కి వెళ్ళి బీరు కొడదాం అని చెప్పేసి వెళ్తున్నప్పుడు హీరో వాళ్ళ తమ్ముడు ఏమంటాడంటే, అన్నయ్య నువ్వు బార్కి వెళ్ళి మందు కొడితే రేపొద్దు నాకు ట్రైనింగ్ ఎవరిస్తారని చెప్పేసి అంటంతో, పోరా నువ్వు నీ ట్రైనింగ్ అని చెప్పేసి హీరో డైరెక్ట్ గా బార్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అతను ఫోటో పెట్టి అందరూ మందు అవుతుంటారు అనమాట. ఆ బార్ ఓనర్ అడుగుతాడు ఎవడిడువు అని చెప్పేసి. దాంతో బార్ ఓనర్ ఏమంటాడంటే, అతను చనిపోయాడు యాక్సిడెంట్ లో, అతనికి శ్రద్ధాంజలి జరుగుతుంది మన బార్లో అని చెప్పడంతో హీరో కూడా ఓహో అని చెప్పేసి తాను కూడా తాగుతూ ఉంటాడు అనమాట. అదే సమయంలో పక్కన ఒక అమ్మాయి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అని చెప్పి అడిగితే, ఆ చనిపోయిన అతను నా బాయ్ ఫ్రెండ్, నా వల్ల అతను చనిపోయాడు, కారులో వెళ్ళేటప్పుడు మేము ఇద్దరం గొడవాడుకున్నాము, అనుకోకుండా ఎదురుగా ఒక కారు వచ్చి గుద్దింది, దాంట్లో నా బాయ్ ఫ్రెండ్ చనిపోయాడు, ఈ చావుకు కారణం నేనే అని చెప్పేసి హీరోని తెగ బాధపడిపోతూ ఉంటుంది. అది చూసిన మన కథలో హీరో కూడా బాధపడిపోయి, మీరు బాధపడమాకండి అని చెప్పేసి, ఎందుకంటే హీరోని కొంచెం బాగుందనమాట, అంటే మనకు కాదు అతనికి బాగుందని చెప్పేసి తనతో మాట కలుపుతాడు, మందు ఇప్పిస్తాడు. మందు అక్కడ ఫ్రీగానే దొరుకుతుంది, ఆ మందును తీసుకొచ్చి దానికి ఇప్పిస్తాడు అనమాట. తనతో కలిసి సరదాగా మాట్లాడుతున్నప్పుడు హీరోయిన్ కూడా హీరో నచ్చేస్తాడు. మనోడు కొంచెం బాగా జోక్గా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి బాగా మందు ఎక్కువ తాగేసి డైరెక్ట్ గా హీరో వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది, ఇంకేముంది, వాళ్ళిద్దరు కలిసి రొమాన్స్ చేస్తారు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే హీరోయిన్ కి మెలకు వచ్చి, ఓరని రాత్రి బాగా మందు తాగేసి ఇంటికి వచ్చానని చెప్పేసి అనుకుంటుంది. మరి ఇవే ఆచారాలు ఏం పద్ధతులు నాకు అర్థం కావట్లేదు. ఆ తర్వాత హీరోయిన్ లేచి మెల్లగా వెళ్ళిపోతున్నప్పుడు హీరో ఏమంటాడంటే, అదేంటండి అప్పుడే వెళ్ళిపోతున్నారు, మీ మొబైల్ నెంబర్ ఉండని చెప్పడంతో హీరోయిన్ హీరోతో మాట్లాడుతుంది, చూడండి రాత్రి మందు ఎక్కువ ఇచ్చాను తప్ప మీ మీద ఇష్టం ఎక్కువ రాలేదని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో హీరో బాధపడుతూ ఉంటాడు అనమాట. అదే సమయంలో హీరో వాళ్ళ తమ్ముడు వచ్చేసి, ఏంటనియా కొత్త గర్ల్ ఫ్రెండ్ అంట, రాత్రి ఇంటికి వచ్చిందంట, మామూలు లేదు నీ పని అని చెప్పడంతో, అంత సీన్ లేదురా బాబు అని చెప్పేసి హీరో జరిగింది మొత్తం చెప్తాడు. అదంతా విన్న తర్వాత హీరో వాళ్ళ తమ్ముడు ఏమంటాడంటే, సర్లే జరిగిందో జరిగిపోయింది కానీ స్విమ్మింగ్ పూల్ కి వెళ్దాం రా అని చెప్పేసి స్విమ్మింగ్ పూల్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏం చెప్తాడంటే, నువ్వు ఆ చివరి నుండ్రా, నేను స్విమ్మింగ్ చేస్తూ ఉంటాను, లెఫ్ట్ రైట్ చెప్తూ ఉండని చెప్పడంతో హీరో కూడా ఇష్టం లేకుండా చెప్తాడు అనమాట. ఆ తర్వాత ఇంటికి వెళ్తారు. కట్ చేస్తే మరుసటి రోజు నుంచి హీరో వాళ్ళ తమ్ముడు ఒక్కడే వెళ్తాడు. ఆ తర్వాత ఒక రోజు హీరోతో అంటాడు అనమాట, అన్నయ్య నువ్వు రావాల్సిన అవసరం లేదురా, నువ్వు నీ పని చూసుకో, ఎందుకంటే మన కథలో హీరో ప్రింటింగ్ ప్లస్ లో పని చేస్తూ ఉంటాడు అనమాట, ఏదో అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాడు, నువ్వు రావాల్సిన అవసరం లేదురా, నాకు ఒక అమ్మాయి పరిచయం ఉందని చెప్పడంతో హీరో కూడా ఎంతగానో ఆనందపడతాడు. ఆ తర్వాత హీరో వాళ్ళ తమ్ముడికి పరిచయమైన అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయి ఎవరో కాదు, హీరోయిన్ అనమాట. బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే హీరో వాళ్ళ తమ్ముడిని ఇష్టపడట్లేదు, కేవలం తన కళ్ళు కనిపించట్లేదు, చూడటానికి పాపం అని చెప్పేసి తనకి హెల్ప్ చేస్తుంది అంతే. కాకపోతే
కాకపోతే హీరో వాళ్ళ తమ్ముడు ఏంటంటే దాన్ని ప్రేమగా అర్థం చేసుకుని డైరెక్ట్ గా ముద్దు పెట్టేస్తాడు. కానీ హీరోయిన్ చెప్తుందన్నమాట, చూడు నువ్వంటే నాకు ఇష్టమే కానీ లవ్ తో కూడుకుని ఇష్టం కాదని చెప్పి అంటంతో హీరో వాళ్ళ తమ్ముడు గారు అర్థం చేసుకుని సారీ అండి అని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా మీరు నాతో స్విమ్మింగ్ పూల్ దగ్గర ఒంటరిగా ఉంటున్నారు కదా, మీకు టైం పాస్ అవడానికి నేను మా అన్నయ్యని తీసుకొని వస్తాను, మా అన్నయ్య మీతో సరదాగా మాట్లాడతాడని చెప్పి అంటంతో తాను కూడా సరే అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ రూమ్మేట్ ఒక అమ్మాయి ఉంటుంది అనమాట. ఆ అమ్మాయిని హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అనుకున్నాము. హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ హీరోయిన్ తో ఏమంటుందంటే, ఏంటి ఈ రోజు ఒక అబ్బాయిని మీట్ అవడానికి వెళ్ళావు కదా, ఎలా ఉంది అబ్బాయితో పరిచయం చెప్పి అంటంతో, లేదు ఆ అబ్బాయితో లవ్ అనే విషయం మీద వెళ్ళలేదు కానీ ఒక చారిటీకి మనం హెల్ప్ చేస్తాం కదా, అలాగే ఆ అబ్బాయి కళ్ళు కనిపించవు, తనకి హెల్ప్ చేయడానికి వెళ్ళాను, ఒకవేళ ఫ్యూచర్ లో తన మీద లవ్ వస్తే మాత్రం నేనేం చేయలేనని చెప్పేసి హీరోయిన్ లోపలికి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని వాళ్ళ తమ్ముడిని చూపిస్తారు. వాళ్ళిద్దరు ఏంటంటే సైకిల్ మీద వెళ్తూ ఉంటారు. అది కూడా హీరో వాళ్ళ తమ్ముడు ఏంటంటే నా కొత్త గర్ల్ ఫ్రెండ్ చూపిస్తాను రా అని చెప్పేసి తీసుకెళ్తూ ఉంటాడు. హీరో కూడా సర్లే అని చెప్పేసి వస్తాడు. వచ్చిన తర్వాత అక్కడ హీరోయిన్ చూసి స్టన్ అయిపోతాడు. హీరో వాళ్ళ తమ్ముడు కూడా ఈ అమ్మాయి అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే హీరో వాళ్ళ తమ్ముడికి కళ్ళు కనిపించకపోయినా వాయిస్ వినిపిస్తుంది కదా, ఆ వాయిస్ విని చెప్తాడు అనమాట. వెంటనే హీరో ఏమంటాడంటే, ఓకే రా మీ ఇద్దరు బాగా ఎంజాయ్ చేయండి అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. బేసికల్ గా హీరోయిన్ కూడా స్టన్ అయిపోతుంది అనుకోండి. ఆ తర్వాత వాళ్ళిద్దరు అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తారు. ఆ రోజు సాయంత్రం హీరోయిన్ ఇంటికి వెళ్ళిన తర్వాత తన ఫ్రెండ్ తో చెప్తుంది ఇలా జరిగింది అని చెప్పేసి. దాంతో వాళ్ళ ఫ్రెండ్ కింద మీద పడి నవ్వుతూ ఉంటుంది అనమాట. మొత్తానికి అన్నయ్యను వాడుకొని తమ్ముడితో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాం అని చెప్పేసి. కానీ హీరోయిన్ ఉద్దేశం మాత్రం అది కాదు కదా. కట్ చేస్తే మరుసటి రోజు హీరో వాళ్ళ తమ్ముడు స్విమ్మింగ్ క్లాస్ కి రెడీ వెళ్తుంటాడు అనమాట. హీరో కూడా నేను కూడా వస్తానని చెప్పేసి అంటాడు. ఎందుకంటే అక్కడ హీరోయిన్ ఉంటుంది కదా, అందుకని వస్తానని చెప్పి అన్నాడు. ఆ తర్వాత స్విమ్మింగ్ క్లాస్ కి వెళ్తే అక్కడ హీరోయిన్ కూడా ఉంటుంది. అదే సమయంలో హీరో వాళ్ళ తమ్ముడు స్విమ్మింగ్ చేస్తూ ఉంటాడు. నాకు చెప్పండి అటు ఇటు వెళ్తానని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే హీరో మాత్రం వాళ్ళ తమ్ముడిని పట్టించుకోకుండా హీరోయిన్ అడుగుతాడు, మా తమ్ముడు మీకు ఎప్పటి నుంచి పరిచయం అండి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే, మీరు ఏం అడగబోతున్నారో నాకు తెలుసండి, ఇలాంటి దొంగ తిరుగు మాటలు ఎందుకు, నేను మీ తమ్ముడిని ఇష్టపడట్లేదు, నేను మీ తమ్ముడికి కేవలం హెల్ప్ మాత్రమే చేస్తున్నాను, అందులోనూ మీ తమ్ముడు పాపం టాలెంటెడ్ పర్సన్, అందుకనే మీ తమ్ముడి మీద ఇష్టంతో వచ్చాను తప్ప వేరే ఉద్దేశంతో కాదని చెప్పేసి హీరోయిన్ మొహమాటం లేకుండా చెప్పేస్తుంది. కాకపోతే హీరో వాళ్ళ తమ్ముడు ఈత కొట్టుకుంటూ వెళ్ళి గోడ గుద్దుకుంటాడు. దాంతో బ్లడ్ వచ్చేస్తుంటుంది అనమాట. ఎరా చెప్పాలి కదరా నాకని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో హీరో వాళ్ళ తమ్ముడిని హాస్పిటల్ తీసుకెళ్తాడు. కుట్లు పడతాయి అనమాట. హీరో వాళ్ళ అమ్మ నాన్న వచ్చేసి భయంకరంగా తిడతాడు. ఒరే బుర్ర తక్కువ ఎదవా, నీకంటూ ఉన్న పని ఇది ఒక్కటే, దీన్ని సరిగ్గా చేయవా అని చెప్పేసి తిడతారు. మన కథలో హీరోకి అలవాటే కదా. దాంతో వాళ్ళ తమ్ముడిని తీసుకుని ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటాడు. కానీ హీరో వాళ్ళ తమ్ముడు ఏమో హీరోయిన్ తో చాలా క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటాడు. అది చూసి మన కథలో హీరోకి కడుపు రగిలిపోతుంది. ఆ మరుసటి రోజు హీరో ఏం చేస్తారంటే డైరెక్ట్ గా వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, అరే నేను నా తమ్ముడు ఇద్దరు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నారా, కాకపోతే ఆ అమ్మాయి మాత్రం ఎక్కువగా నా తమ్ముడితోనే ఉంటుంది, ఏం చేయాలని చెప్పేసి తన కళ్ళు కనిపించిన ఫ్రెండ్ అడుగుతాడు. దాంతో వాడు ఏమంటాడంటే, నాకు తెలిసిన వాడు ఒకడు ఉన్నాడు రా, వాడు నీ దగ్గరకు వచ్చి నిన్ను బెదిరిస్తూ ఉంటాడు, నువ్వు వాడిని కొట్టు ఆ అమ్మాయి ముందు హీరో అయిపోతావు అని చెప్పేసి అంటంతో హీరో కూడా ఏదో బాగుంది కదా అని చెప్పేసి హీరోయిన్ ని వాళ్ళ తమ్ముడిని తీసుకుని బయటికి వెళ్తాడు. అలా వెళ్ళినప్పుడు సెట్ చేసుకున్న రౌడీ కూడా వస్తాడు అనమాట. వచ్చేసి వాడు కొంచెం బిల్డప్లు ఇస్తాడు. ఏట్రా బిల్డప్లు ఇస్తున్నావు అని చెప్పేసి హీరో కూడా కొంచెం రౌడీజం చూపిస్తుంటాడు అనమాట. కానీ హీరో వాళ్ళ తమ్ముడు మాత్రం విత్ ఇన్ సెకండ్స్ లో వాడిని ఒక గుద్ది పక్కకు పంపించేస్తాడు. దాంతో హీరోయిన్ ఇంప్రెస్ అయిపోతుంది. అప్పుడు హీరో బాధపడతాడు, ఎరా నేను డబ్బులు సెట్ చేసుకుంటే నువ్వేమో మార్కులు కొట్టేస్తున్నావు అని చెప్పేసి హీరో బాధపడతాడు. ఆ తర్వాత మళ్ళీ తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. అదే సమయంలో ఆ రౌడీ కూడా వస్తాడు అనమాట. ఏంటంటే బాబు మీ తమ్ముడు కళ్ళు కనిపించమని మామూలుడు కదని చెప్పేసి అంటూ ఉంటాడు. అదే సమయంలో అక్కడికి పోలీసులు రావటం వల్ల అక్కడ నుంచి పారిపోతాడు. కాకపోతే మన కథలో హీరో ఏమో ఆ పోలీసులకి గంజాయి దాతూ దొరికిపోతాడు అనమాట. దాంతో తనని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. తీసుకెళ్లిన తర్వాత ఇంకేం జరుగుతుంది, హీరో వాళ్ళ అమ్మ నాన్న వచ్చి విడిపిస్తారనమాట. అప్పుడు హీరో ఒక విషయం చెప్తారు, ఒరే బాబు తమ్ముడు స్విమ్మింగ్ కాంపిటీషన్ కొంచెం పాజ్ అయిందిరా, గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్ లేదంట అని చెప్పేసి అంటంతో హీరో ఆనందపడతాడు. ఎందుకంటే ఇక ఆ స్విమ్మింగ్ కి వెళ్లే పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా హీరోయిన్ అక్కడికి రాదని చెప్పేసి ఎంతగానో ఆనందపడతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో వాళ్ళ తమ్ముడు డల్ గా కూర్చోవడం చూసి హీరో ఏమంటాడంటే, ఒరే ఆ కాంపిటీషన్ రాకపోతే ఇప్పుడు ఏమైంది, ఏదో ఒక రోజు వస్తాయి కదా, వచ్చినప్పుడు చూసుకుందాం, ముందు బార్కి వెళ్దాం రా అని చెప్పేసి హీరోయిన్ ని ఆ తర్వాత వాళ్ళ తమ్ముడిని తీసుకెళ్తాడు. అంతేకాకుండా హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళ ఫ్రెండ్ ని కూడా తీసుకొస్తుంది. దాంతో నలుగురు కలిసి ఫుల్ గా పార్టీ చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా హీరోకి ఏంటంటే ఇప్పుడు హీరోయిన్ తనని ఇష్టపడుతుందా లేదా అని తెలుసుకోవడానికి ఒక మార్గం దొరికింది. అదేంటంటే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ తో బాగా తాకి డాన్స్ చేస్తూ ఉంటాడు. అది చూసిన తర్వాత హీరోయిన్ కి బాగా కోపం వచ్చేస్తుంది. హీరోకి అర్థమైపోతుంది ఈ అమ్మాయి తనని లవ్ చేస్తుంది, కాకపోతే బయటికి చెప్పట్లేదని చెప్పేసి. ఆ తర్వాత అందరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు హీరో వాళ్ళ తమ్ముడు ఏంటంటే హీరోయిన్ ఇంప్రెస్ చేయడానికి బాగా వాగుతూ ఉంటాడు అనమాట. దాంతో హీరోయిన్ కి చిరాకు వచ్చేసి నువ్వు కొంచెం వాగడం ఆపుతావు అని చెప్పేసి అంటంతో మనోడు కోపం వచ్చి నేను వెళ్ళిపోతున్నాను, మీలాగా నేను అందరిలా మనుషుని కాదు కదా, నేను గుడ్డోని కదా అని చెప్పేసి అంటున్నప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే, చూడు నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ యూ అని చెప్పేసి తనని హక్ చేసుకుంటుంది. ఇది చూసిన తర్వాత హీరోకి ఫీజులు ఎగిరిపోతాయి. ఒరే ఇప్పుడే కదరా ఆ అమ్మాయికి నీ మీద కోపం తెప్పించాను, నువ్వేమో సింపతితో ప్రేమ తెప్పించావు అని చెప్పేసి హీరో బాధపడతాడు. ఆ తర్వాత మన కథలో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ వాష్రూమ్ కి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత తాను బాధపడుతుంది. ఎందుకంటే హీరోయిన్ కి హీరో అంటే చాలా ఇష్టం, కానీ హీరో వాళ్ళ తమ్ముడిని ఇబ్బంది పెట్టడం తనకు
నాకు అసలు ఇష్టం లేదు, ఎందుకంటే తన కళ్ళు కనిపించు కదా, నువ్వు నాకు నచ్చలేదు అంటే తను ఎక్కడ బాధపడతాడు అని చెప్పేసి నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పింది. అది సంగతి. ఆ తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ కూడా సరేలే ఏదో ఒకటి నిర్ణయించుకొని చెప్పేసి అంటుంది. నలుగురు కలిసి మళ్ళీ ఇంటికి బయలుదేరుతారు. హీరో ఏం చేస్తారంటే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ని రూమ్ దగ్గర డ్రాప్ చేసి హీరోయిన్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత వీళ్ళు ముగ్గురు కొంచెంసేపు మాట్లాడుకుంటారు. కాకపోతే హీరో వాళ్ళ తమ్ముడికి ఏంటంటే నైట్ పూట వాకింగ్ చేసే అలవాటు ఉంటుంది అనమాట. సరే నేను వాకింగ్ వెళ్తానని చెప్పేసి బయటికి వెళ్ళిపోతాడు. అదే సమయంలో హీరోయిన్ అడుగుతాడు, నిజం చెప్పు, నేనంటే నీకు ఇష్టం లేదా, నేనంటే నీకు ఇష్టం బార్లో చూశానని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా అవునని చెప్పేసి ఒప్పుకుంటుంది. ఇంకేముంది వాళ్ళిద్దరు రొమాన్స్ చేస్తూ ఉంటారు. మరోవైపు హీరో వాళ్ళ తమ్ముడు చూపిస్తారు. తానేంటంటే బయట బాగా వర్షం తట్టుందని చెప్పేసి కొంత సమయానికి తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. వచ్చి చూస్తే వీళ్ళేమో ఇలా ఉంటారు. కాకపోతే వాళ్ళ తమ్ముడు కళ్ళు కనిపించు కదా, వీడింటి సడన్ గా వచ్చాడని చెప్పేసి మెల్లగా బట్టలు వేసుకుంటూ ఉంటారు. అదే సమయంలో హీరో వాళ్ళ తమ్ముడు ఏమంటాడంటే అన్నయ్య గవర్నమెంట్ వాళ్ళు ఆ కాంపిటీషన్ కి పర్మిషన్ ఇవ్వనున్నారు కదా, అది ఎందుకు ఇవ్వనున్నారంటే అలా పార్టిసిపేట్ చేసే వాళ్ళకి మేము సెక్యూరిటీ ఇవ్వలేము, వాళ్ళకి ఏదైనా అయితే మా సంబంధం లేదన్నారు కదా, మీరిద్దరు నాకు ఉన్నారు కదా సెక్యూరిటీ, కాంపిటీషన్ మనం పార్టిసిపేట్ చేద్దామని చెప్పేసి అంటంతో హీరో ఆ తర్వాత హీరోయిన్ ఓకే అంటారు. మరుసటి రోజు కాంపిటీషన్ కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. అంతేకాకుండా మీడియా వాళ్ళు వచ్చేసి కళ్ళు కనిపించను నువ్వు ఎలా దాడతావు చెరువుని అని చెప్పేసి అంటూ ఉంటారు. అప్పుడు హీరో వాళ్ళ తమ్ముడు ఏమంటాడంటే నాకు కళ్ళు లేకపోతేనే నా కళ్ళు ఉన్నాయి, ఆ కళ్ళు ఎవరో కాదు మా అన్నయ్య అని చెప్పేసి చాలా గొప్పగా చెప్తాడు. దాంతో హీరో కూడా స్టన్ అయిపోతాడు, వీడింటి ఎంత బాగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. ఆ తర్వాత హీరో వాష్రూమ్ కి వెళ్తాడు అనమాట. వెళ్ళిన తర్వాత హీరోతో పాటు హీరోయిన్ కూడా వస్తుంది. వచ్చి హీరోతో ఏమంటుందంటే చూడు మన ఇద్దరి విషయం మీ తమ్ముడికి చెప్దాం అనుకుంటున్నానని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే కాంపిటీషన్ అయిపోయి వాడికి ఇప్పుడు చెప్తే బాధపడతాడని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. సడన్ గా అక్కడికి హీరో వాళ్ళ తమ్ముడు వస్తాడు. కానీ వాళ్ళిద్దరు మాట్లాడుకునేది ఏమన్నాడు, ఒరే అన్నయ్య ఎక్కడికి వెళ్ళావురా, కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంటే ఎక్కడికి వచ్చేవేంటి, నాకు చూపించాలి కదా అని చెప్పేసి ఉంటుందో అవును కదా అని చెప్పేసి హీరో కూడా సరే పద అని చెప్పి అంటాడు. కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. హీరో వాళ్ళ తమ్ముడు ఎత్త కొడుతూ ఉంటాడు. హీరో ఎటు వెళ్ళాలో చెప్తూ ఉంటాడు. బేసికల్గా ఈ పోటీలో రూల్ ఏంటంటే సాయంత్రం కల్లా చెరువు అటువైపు నుంచి ఇటువైపు వచ్చేయాలన్నమాట. హీరో అలాగే హీరోయిన్ ఇద్దరు కలిసి మైక్ లో మాట్లాడుతూ ఉంటారు. కాకపోతే వీళ్ళు మాట్లాడే మాటలు హీరో వాళ్ళ తమ్ముడికి వినపడవు, ఎందుకంటే పక్కనే చిన్న చిన్న షిప్లు వెళ్తూ ఉంటాయి అనమాట. పెద్దగా చెప్పరు ఎటు వెళ్ళాలో చెప్పు అని చెప్పి అంటున్నప్పుడు హీరో కూడా అర్థమవుతుంది. సరే అని చెప్పేసి బోట్ కొంచెం దగ్గరికి వెళ్తున్నప్పుడు సడన్ గా హీరో తమ్ముడు కూడా వచ్చి బోటును పట్టుకుంటాడు. అనుకోకుండా తెడ్డు వెళ్ళి మనోడు ముక్కు తగులుతుంది. దాంతో రే కళ్ళు కనిపించు అని చెప్పేసి పెద్దగా అరుస్తాడు. అనుకోకుండా మైకు నీళ్ళలో పడిపోతుంది. అప్పుడు హీరో వాళ్ళ తమ్ముడు చెప్తాడు, అరే ఇక మీద నేను పెద్దగా కూడా నీకు చెప్పలేనురా, ఎందుకంటే మైకు నీళ్ళలో పడిపోయిందని చెప్పి అంటంతో హీరో వాళ్ళ తమ్ముడికి కోపం వచ్చేసి నువ్వు ఇంతేరా ఎప్పుడు లైఫ్ లో సీరియస్నెస్ ఉండదు నీకు, అసలు నీకు నేనంటేనే కుళ్ళురా, ఎందుకంటే నేను అనుకున్న ప్రతిదీ సాధిస్తున్నాను, అందులో ఒక అందమైన అమ్మాయి నాకు గర్ల్ ఫ్రెండ్ గా ఉంది, నన్ను చూసి కుళ్ళు అని చెప్పి అంటంతో హీరోకి పెద్ద కోపం వచ్చేసి అవునరా నువ్వు అంటే నాకు కుళ్ళేరా, నేను లేకుండా నువ్వు జీవితంలో ఏం చేసావని చెప్పేసి ఇప్పుడు ఏదో చేసి చూపించడని చెప్పేసి కోపంతో ఆ పడవ తీసుకుని హీరో ఒడ్డుకొచ్చేస్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ మాత్రం చెప్తూ ఉంటుంది మీ తమ్ముడు కళ్ళు కనిపించవు, వెళ్ళి మీ తమ్ముడిని తీసుకోదాం పద అని చెప్పి అంటంతో లేదు వాడికి స్విమ్మింగ్ వచ్చు అని చెప్పేసి హీరోయిన్ తీసుకుని ఒడ్డుకొచ్చేస్తాడు. ఆ తర్వాత హీరో తన తమ్ముడు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. సాయంత్రం అయినా సరే రాడే. దాంతో హీరోయిన్ కి భయం వేసి హీరోని వెళ్ళమంటుంది. హీరో కూడా సరే అని చెప్పేసి వెళ్తాడనమాట. బోట్ లో వెళ్ళి చూస్తే లైట్ స్టాండ్ ఉంటుంది కదా, దాన్ని పట్టుకుని ఉంటాడనమాట. అరే రారా అని చెప్పినా సరే నేను రాను, నేను ఉప్పు కారం తింటున్నాను, నీలాగేం కాదని చెప్పేసి అంటాడు. సరేరా బాబు నేనే తక్కువ, నువ్వు రారా అని చెప్తే అప్పుడు హీరో వాళ్ళ తమ్ముడు వచ్చి పడవెక్తాడనమాట. అలా వచ్చేటప్పుడు హీరో వాళ్ళ తమ్ముడు ఏమంటాడంటే అరే నువ్వు హీరోయిన్ లవ్ చేస్తున్నావు కదా అని చెప్పేసి అంటంతో హీరో స్టన్ అయిపోతాడు. నీ గదిలో నుంచి బయటికి వెళ్ళిపోయింది కదా ఒక అమ్మాయి నెంబర్ ఇవ్వకుండా, ఆ అమ్మాయి ఈ అమ్మాయి కదా అని చెప్పేసి అంటంతో హీరో ఆశ్చర్యపోతాడు. అప్పుడు హీరో వాళ్ళ తమ్ముడు చెప్తాడు అనమాట, ఆ రోజు వాష్రూమ్ లో మీ ఇద్దరు మాట్లాడుకోవడం విన్నాను రా నేను, నువ్వు నా కోసం ఆ అమ్మాయిని వదిలేసావు కదా అని చెప్పేసి అంటంతో హీరో కూడా అవును అని చెప్పేసి అంటాడు. ఎందుకు అలా చేసావని చెప్పి అంటంతో నీ కోసం అని చెప్పి అంటాడు. దాంతో హీరో వాళ్ళ తమ్ముడు ఏమంటాడంటే ఏదేమైనా నువ్వు గ్రేట్ రా అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత మీ ఇద్దరు కలిసి ఉండాలని చెప్పి అంటాడు. ఇదంతా విన్న తర్వాత హీరో ఆశ్చర్యపోతాడు. కాకపోతే హీరో వాళ్ళ తమ్ముడు ఏమంటాడంటే నేను పందెంలో ఓడిపోతున్నానని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. ఇలా కాదని చెప్పేసి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, నువ్వు నీళ్ళలో దూకేసి మెల్లగా ఈదుకుంటురా, ఎందుకంటే నీకు ఈత వచ్చు కదా, మన ఇద్దరి మధ్య గొడవ జరగకపోతే నువ్వు ఖచ్చితంగా గెలిచేవాడివే, నీ కెపాసిటీ నాకు తెలుసు, అయినా సరే ఇప్పటికైనా మించిపోయింది లేదు, నీళ్ళలో దూకు మెల్లగా ఈదుకుంటురా, నేను సైలెంట్ గా పక్కెళ్ళిపోతాను, నువ్వు చక్కగా ఒడ్డుకి వెళ్ళిపోవచ్చు, ఏం లేదు ఇక్కడ నుంచి ఒడ్డు కొంచెం దగ్గరలోనే ఉంది, కాకపోతే దూరం నుంచి మనుషులు కనపట్లేదని చెప్పేసి వాళ్ళ తమ్ముని దూకమంటాడు. అలా దూకేటప్పుడు హీరో వాళ్ళ తమ్ముడు ఏమంటాడంటే నేను హీరోయిన్ ని లవ్ చేయట్లేదు, నువ్వే లవ్ చేసుకో, నువ్వే పెళ్లి చేసుకో అని చెప్పేసి నీళ్ళలో దూకేస్తాడు. అది విన్న తర్వాత హీరో స్టన్ అయిపోతాడు. అంతేకాకుండా పడవ తీసుకుని సపరేట్ అయిపోతాడు. ఆ తర్వాత హీరో వాళ్ళ తమ్ముడు ఈదుకుంటూ ఒడ్డుకొస్తాడు. ఒడ్డుకొచ్చిన హీరో వాళ్ళ తమ్ముడిని వాళ్ళ అమ్మ నాన్న రిసీవ్ చేసుకుంటారు. మీడియా వాళ్ళు కూడా విపరీతంగా పొగడేస్తూ ఉంటారు, మీరు మామూలు కాదు, కళ్ళు కనిపించకపోయినా సరే ఈత కొట్టి మీరు గెలిచారని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అదే సమయంలో హీరోయిన్ ఎదుగుతూ ఉంటాడు, కానీ హీరోయిన్ అక్కడ కనిపించదు. ఇంకో వైపు హీరోయిన్ చూపిస్తారనమాట. హీరోయిన్ ఏం చేస్తుందంటే తన బాయ్ ఫ్రెండ్ తన వల్ల చనిపోయాడని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్నకి సారీ చెప్దామని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత నా వల్లే మీ అబ్బాయి చనిపోయాడని చెప్పి అంటంతో వాళ్ళు ఏమంటారంటే చూడమ్మా నువ్వు బ్రేకప్ చెప్పడం వల్ల మీ ఇద్దరు గొడవైందని చెప్పి అంటున్నావు కదా, యాక్చువల్లీ వాడి ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు మాకు చెప్పాడమ్మా నీతో బ్రేకప్ చెప్పేస్తా
చేస్తున్నానని. కరెక్ట్ గా మాట్లాడాలంటే నువ్వు చెప్పకపోయినా వాడు నీకు బ్రేకప్ చెప్తాడు, ఇందులో ఎటువంటి నీ తప్పు లేదమ్మా, వాడే నీకు బ్రేకప్ చెప్పాలని చెప్పి నీతో గొడవ పెట్టుకుందామని వాడు కారు ఎక్కాడు, ఆ విషయం మాకు తెలుసు అని చెప్పడంతో అప్పుడు హీరోయిన్ కొంచెం మనశ్శాంతిగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా తన బాయ్ ఫ్రెండ్ చావుకి తానే కారణం చెప్పి బాధపడింది కదా. కట్ చేస్తే మరోవైపు హీరోయిన్ చూపిస్తారు. హీరో ఏం చేస్తారంటే హీరోయిన్ వెతుక్కుంటూ కారులో వెళ్తూ ఉంటాడు అనమాట. అలా వెళ్లేటప్పుడు హీరోయిన్ పక్కనే ఉన్న కారులో కనిపిస్తుంది, అంటే టాక్సీలో కనిపిస్తుంది. హీరోయిన్ కి హాయ్ చెప్తాడు, హీరోయిన్ కూడా హాయ్ చెప్తుంది. ఇక మీదట మన సమస్యలన్నీ తీరిపోయాయి, ఐ లవ్ యూ అని చెప్పేసి హీరోయిన్ పెద్దగా అరుస్తుంది. దాంతో హీరో ఎంతో ఆనందపడతాడు. కాకపోతే ముందల ఆగి ఉన్న ఒక ట్రక్ ను కుద్దేస్తాడు. హీరోకి యాక్సిడెంట్ అయిపోతుంది. దాంతో హీరోయిన్ బాధపడుతుంది, నేను ఎవరిని లవ్ చేసినా వాడికి యాక్సిడెంట్ అయిపోతుందని చెప్పేసి ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్తుంది. వెళ్ళి చూస్తే హీరోకి ఏం కాదు, కాకపోతే కొన్ని రోజులు బెడ్ రెస్ట్ కావాలని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే ఇక మీదట మన ఇద్దరి మధ్య ఎవరు ఉండరు, మరి ముఖ్యంగా మా తమ్ముడే పర్మిషన్ ఇచ్చాడు, మీ ఇద్దరు పెళ్లి చేసుకోండి అని చెప్పి, ఇంకెవరు ఉంటారు మన మధ్య అని చెప్పేసి హీరో హీరోయిన్ చెప్తాడు. హీరోయిన్ కూడా ఎంతగానో ఆనందపడుతుంది. ఆ తర్వాత హీరోని హక్ చేసుకుంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో మీకు నిజంగా నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి డిఫరెంట్ ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ మరిన్ని కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.